టాపిక్ ఇండియాస్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ పాలసీ. సో 2023-2024 అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఆల్మోస్ట్ 8% వరకు తగ్గిపోయినాయి. సో మన టార్గెట్ వచ్చేసి $60 బిలియన్ 2022 వరకు టార్గెట్ పెట్టుకున్నాము, కానీ డిక్లైన్ అయిపోయింది ఈ టార్గెట్. సో అసలు ఏంటిది ఇది అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఏంటి అంటే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం 2022లో గ్లోబల్గా మన ఇండియన్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అనేవి 2.4% ఉండే. సో 2.4% కాబట్టి ఇండియా వరల్డ్ వైడ్గా 9th ర్యాంక్ వచ్చింది ఎక్స్పోర్ట్స్లో. మళ్ళీ ఇంపోర్ట్స్కి వచ్చేవరకు ఓన్లీ 1.9% ఉంది. సో ఒక చార్ట్ చూసుకుంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చార్ట్, దీంట్లో ఎక్స్పోర్ట్స్లో మ్యాక్సిమం 32% అదర్ ప్రోడక్ట్స్కి పోతే 15% మెరైన్ ప్రోడక్ట్స్, 21% రైస్, 9% స్పైసెస్, బఫెలో మీట్ 7%, షుగర్ 6%, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ 4%, టొబాకో 3%, కాఫీ 3%. అదే ఇంపోర్ట్స్కి చూసుకుంటే మ్యాక్సిమం మనం వెజిటేబుల్ ఆయిల్కి 45% శాతం ఇంపోర్ట్స్ తీసుకుంటున్నాం. పల్సెస్ వచ్చేసి 11% ఉంది, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ 8%, షుగర్ 6%, స్పైసెస్ 4%, క్యాష్యూస్ 4%, ఆల్కహాలిక్ బెవరేజెస్ 4%, న్యాచురల్ రబ్బర్ 2%, ఇంకా అదర్స్ వచ్చేసి 14%. సో ఇది మొత్తానికి ఇంపోర్ట్స్ ఇంకా ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్లో 2.4% ఉంటే ఇంపోర్ట్స్లో 1.9% ఉన్నాం. సో ఇది ఓవరాల్గా మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి సంబంధించి. సో దీన్ని ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ పాలసీ 2018 అనేది తీసుకొని వచ్చారు. సో దీని మెయిన్ ఏమైంది అంటే, మన అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ని త్రూ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రోగ్రామ్స్తోనే మనం ఇంప్రూవ్ చేయాలి అనేసి దీని మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఇదేం చేస్తుంది అంటే, ఫార్మర్స్కి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ చేయమని ఎంకరేజ్ చేయాలి, మళ్ళీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి హెల్ప్ చేయాలి. ఇట్లా చేసి ఫార్మర్స్ ఇన్కమ్ అంతా ఇంక్రీజ్ చేయాలి అనేసి దీని మెయిన్ ఎయిమ్ ఉండే, అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ పాలసీ యొక్క మెయిన్ ఎయిమ్ ఉండే. సో అసలు ఇది పనిచేయలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం దీని కింద ఈ పాలసీ కింద మనం టార్గెట్ రీచ్ చేయలేదు. సో దానికి మనం కొత్త ఎక్స్పోర్ట్ పాలసీ అనేది ఫ్రేమ్ చేయాలి. ఎట్లా అంటే, ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఇవేమైతే ఉంటాయో ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అనేది ఎక్కువ చేస్తున్నాం మన ఇండియాలో. సో దీనివల్ల ఎక్స్పోర్ట్ అనేది చాలా తక్కువ, ఓన్లీ 2.4% మనం చేస్తున్నాం. సో ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ కానీ, మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ కానీ, దీని మీద కరెక్ట్ పాలసీస్ అనేవి ఫ్రేమ్ చేసి ఫార్మర్స్ ఎక్స్పోర్టింగ్లో ఎక్కువ ఫోకస్ చేయడానికి మనం ట్రై చేయాలి. సో ఇంకొకటి, మనం ఓన్లీ లిమిటెడ్ ఎక్స్పోర్ట్ బాస్కెట్ చేస్తున్నాం, లైక్ రైస్, ఈ షుగర్, ఆల్మోస్ట్ ఈ రెండు కలిపి 37.4% ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో వేరియస్ ప్రోడక్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి, ఎందుకంటే మనకి ఓవరాల్గా మన ఇండియన్ జాగ్రఫీ అట్లా ఉంది కాబట్టి డిఫరెంట్ స్పీషీస్ ప్రోడక్ట్స్ అవన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి. సో అవన్నీ ఇంటర్నేషనల్ బిజినెస్లో మనం ఎక్స్పోర్ట్ చేయాలి అనేసి ఇట్లాంటి దానికి కొత్త ఫ్రేమ్వర్క్ తీసుకొని రావాలి. ఇంకా ఈ ప్రోడక్ట్స్ ఎట్లా అంటే, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ క్రాప్స్ ఏవైతే ఉంటాయో లెస్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసి, తక్కువ వాటర్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసే క్రాప్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో దట్ ఎన్విరాన్మెంట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేసినట్టు ఉంటుంది. సో దీనికి సంబంధించి స్కీమ్స్ వచ్చేసి ఈ స్కీమ్స్, ఈ ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ కానీ, మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ స్కీమ్ కానీ, ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడానికే ఇట్లాంటి స్కీమ్స్ తీసుకొని వచ్చారు. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, స్టేట్ స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్స్, ఫార్మర్ కనెక్ట్ పోర్టల్స్ బై APEDA, మళ్ళా ట్రాన్స్పోర్ట్ అండ్ మార్కెటింగ్ అసిస్టెన్స్ స్కీమ్. సో ఇవన్నీ మేజర్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ ప్రమోటింగ్ స్కీమ్స్ అనమాట. సో వే ఫార్వర్డ్కి వస్తే, మనం ఎక్కువ టెక్నాలజీ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ పైన పెట్టాలి, ప్రొడక్షన్ పైన కూడా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీస్ని యూజ్ చేసి మనం ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ పైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్గా ఉండే ప్రోడక్ట్స్ పైన కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఇవన్నమాట. అండ్ ఇంకొకటి, ఇది న్యూ ఎక్స్పోర్ట్ పాలసీ అన్నాం కదా, ఈ న్యూ ఎక్స్పోర్ట్ పాలసీలో కూడా మ్యాక్సిమమ్ మన నాన్ బాస్మతి రైస్ ఉంటాయి కదా, ఆ నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్టింగ్ అనేది బ్యాన్ చేసారు మన ఇండియా నుంచి. సో ఇండియా నుంచి వచ్చేవి ఓన్లీ బాస్మతి రైస్ వస్తాయి, నార్మల్ రైస్ అనేవి మనం ఎక్స్పోర్ట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు బ్యాన్ చేసారు అనమాట. సో అట్లా మనకి ఓన్లీ లిమిటెడ్ ఎక్స్పోర్ట్ బాస్కెట్ అనేది ఉంది. అండ్ గవర్నమెంట్ ఫర్టిలైజర్స్ పైన, పవర్ పైన సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా మన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ప్రైస్ అనేది తక్కువ అవుతుంది. సో ఇట్లా కూడా మనం ఎక్స్పోర్ట్స్ పెంచవచ్చు.